హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 23, 2025 పలు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వచ్చిన విషయాలని ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, ప్రధాని నరేంద్ర మోడీ రెండో ముఖ్య కార్యదర్శిగా నియమితులైనటువంటి ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు కూడా అంటే శక్తికాంత దాస్ అదేవిధంగా పీకే మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయ పరిపాలన వ్యవహారాలను చూస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI 9వ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి భారత సంతతికి చెందినటువంటి కాష్ పటేల్ అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి ప్రమాణం చేయించారు. FBI డైరెక్టర్గా నియమితులైనటువంటి తొలి భారతీయ అమెరికన్గా కాష్ పటేల్ నిలిచారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC నూతన చైర్పర్సన్గా ఇటీవల నియమితులైనటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్. చైర్పర్సన్తో పాటు సభ్యులుగా ప్రియాంక కనుంగో అదేవిధంగా జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగిలు ఈ NHRC సభ్యులుగా నియమితులు అయ్యారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బట్టతల గద్ద బాల్డ్ ఈగిల్ను తమ దేశ జాతీయ పక్షిగా గుర్తిస్తూ ఇటీవల చట్టం చేసినటువంటి అమెరికా దేశం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మారిషస్ జాతీయ దినోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరు కానున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ. మారిషస్ ప్రస్తుత ప్రధాని ఎవరంటే నవీన్ రామ్ గులాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మయోరానా 1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ QPUను ఆవిష్కరించినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ. ఈ సాధనాన్ని గాడ్ చిప్గా సంస్థ పేర్కొంటుంది. టోపో కండక్టర్స్ అనే కొత్త రకం పదార్థం వల్ల ఈ ఆవిష్కారం సాధ్యమైందని సంస్థ తెలిపింది. టోపోలాజికల్ కోర్పై నిర్మితమైన తొలి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా సంస్థ పేర్కొంది. ఇటీవల గూగుల్ సంస్థ తన క్వాంటమ్ చిప్ విల్లోను ఆవిష్కరించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జపాన్లో మౌంట్ ఫుజీ సమీపంలోని వువెన్ సిటీ వద్ద టెస్ట్ సిటీను నిర్మిస్తున్నటువంటి టయోటా సంస్థ రోబోలు, AI యంత్రాలు, ఆటానమస్ వాహనాల వంటి అధునాతన సాంకేతిక ఉపకరణాలను పరీక్షించే అవకాశం ఈ టెస్ట్ సిటీలో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ టెస్ట్ సిటీ నిర్మాణాన్ని టయోటా సంస్థ 2021లో ప్రారంభించింది. దీనికోసం $10 బిలియన్ సంస్థ వెచ్చిస్తోంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మొట్టమొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు ఇటీవల హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగింది. తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు అయ్యారు. ఇందులో సందర్భంగా జీవ వైవిధ్య పరిరక్షణకు విద్యార్థి ప్రతినిధులు రూపొందించినటువంటి 9 అంశాలతో కూడినటువంటి హైదరాబాద్ డిక్లరేషన్ను ప్రకటించారు. అవేంటివో ఒకసారి చూసుకుందాం. 1. పాఠశాలల్లో అనుభవపూర్వక అభ్యసనాన్ని తప్పనిసరి చేయడం. 2. ఉన్నత విద్యాసంస్థల ద్వారా అవగాహన పెంచడం. 3. యువత ఆవిష్కరణలను మార్కెట్లో సృష్టించడం. 4. పర్యావరణ అనుకూల జీవనోపాధి నమూనాలను అభివృద్ధి చేయడం. 5. సంప్రదాయ జ్ఞానాన్ని సంరక్షించడం, జీవనోపాధిని సృష్టించడం. 6. జీవ వైవిధ్య పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం. 7. జీవ వైవిధ్య పరిరక్షణపై చట్టపరమైన అవగాహనను వ్యాప్తి చేయడం. 8. సహజ వనరులను విచక్షణతో వాడేలా యువతకు సాంకేతిక నైపుణ్యాలను అందించేలా అట్టడుగు సంస్థలకు మద్దతు ఇవ్వడం. 9. జ్ఞానం బదిలీ కోసం స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సాగునీటి కోసం ఉపయోగించే భూగర్భ జలాల నాణ్యతను విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేసినటువంటి రౌర్కెలా NIT సంస్థ పరిశోధకులు ఒడిషాలోని సుందర్గఢ్ జిల్లాలోని భిన్న ప్రాంతాల్లో నెలకొన్న వైరుధ్యాలను వీరు పరిశీలించారు. వ్యవసాయ బావుల నుంచి నీటి నమూనాలను సేకరించి వాటిలో భూసారం, పంట ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశమున్న రసాయనాలు, లవణాలు, ఖనిజాలను పరిశీలించారు. వీటి ఆధారంగా నీటి నాణ్యత పోకడలను అంచనా వేయడానికి 2014 నుంచి 2021 మధ్య పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులను అర్థం చేసుకోవడానికి మెషిన్ లెర్నింగ్ గణాంక సాధనాలను పరిశోధకులు ప్రయోగించారు. జిల్లాలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి నీరు లభించే ప్రాంతాలను ఇది సూచించిందని ఈ సందర్భంగా పరిశోధకులు తెలిపారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ KBEను పొందినటువంటి సునీల్ మిత్తల్
బ్రిటన్లో నాయకత్వం, వ్యాపార పెట్టుబడులకు గాను ఈ గౌరవం వీరు పొందారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ పదవి నుంచి వైమానిక దళ జనరల్ సిక్యూ బ్రౌన్ను తప్పించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీరి స్థానంలో డాన్ రజిన్ కెయిన్ను ట్రంప్ నియమించారు. అదేవిధంగా చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అడ్మిరల్ లిసా ఫ్రాంకెట్టి, అదేవిధంగా వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జిమ్ స్లైఫ్లను వారి పదవుల నుంచి డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. సో ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 23, 2025కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను.